వీరేంద్ర గారు మీరు చెప్పండి, పంచగ్రహ కూటమి రేపు వచ్చే గ్రహణం వల్లే ప్రస్తుతం జరుగుతున్న ఈ రీజన్స్ కి ఇదే ఒక రీజన్ అనుకోవచ్చా? యాక్చువల్ గా గ్రహణం మనకి సింహరాశి జరుగుతుందండి. సింహరాశి అనేది రవికి సంబంధించిన రాశి అన్నమాట. అది ఎప్పుడైతే సింహరాశిలో ఇటువంటి రాశి జరుగుతుందో మనకి ఏంటంటే గోల్డ్ ప్రైసెస్ పెరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. ఎందుకంటే యుద్ధాలు కూడా ఇవి కూడా కారణమా అని అడుగుతున్నాను నేను. కారణమేనండి, ఆబ్వియస్లీ ఇది ఒక కారణమని చెప్పాలి. ఎందుకంటే ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏదైనా గ్రహణం ఏర్పడినప్పుడు ఏంటంటే 3 నుంచి 6 నెలల్లోపు ఒక ఎఫెక్ట్ ఉంటుంది యాక్చువల్ గా. సో ఈ ఎఫెక్ట్ ఏంటంటే మేజర్ గా గోల్డ్ ప్రైసెస్ మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. అట్లానే ఏంటంటే సింహరాశి అనేది చూసుకుంటే గనక హృదయానికి సంబంధించింది, హార్ట్. సో ఎప్పుడైతే చంద్రగ్రస్త కేతు చంద్ర కలిసారో, సింహరాశిలో కలిసారో ఎక్కువ మందికి ఏంటంటే కొంత హృద్రోగాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే హార్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సింహరాశి వాళ్ళు మేజర్ గా తీసుకోవాలి, ఎందుకంటే పుబ్బా నక్షత్రం అనేది ఏర్పడుతుంది కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అట్లానే ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వారికి కూడా సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వారి నిర్ణయాలు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్లానే సింహరాశిని మనం తీసుకుంటే అటవీ రాశిగా తీసుకోమంటే అటవీ సంపద. కాబట్టి ఏమవుతుందంటే వచ్చే 3 నుంచి 6 నెలల్లోపు అటవీ సంపద చాలా కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అటవీ సంపదను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అట్లానే మనకి ఏంటంటే బృహత్ సంహిత ఇంకా అలాగే బృహత్ హోరశాస్త్రం అనేవి ఉన్నాయి, మన క్లాసిక్ రెఫరెన్సెస్ ఉన్నాయి. వాటిలో ఏం చెప్తుందంటే ఎప్పుడైతే రాహుకేతుల మధ్య చంద్రుడు ఏర్పడి గ్రహణం ఏర్పడుతుందో అదే టైంలో కుజ దృష్టి కనుకుంటే గనక పెళ్లిళ్ళు లాంటివి కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పొచ్చు వచ్చే 3 నుంచి 6 నెలలకు. మరి ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. రైట్. శేషగిరిరావు గారు మీరు చెప్పండి, భూమికి దగ్గర వచ్చే చంద్రుడు వల్ల ఈ గ్రహణ సమయంలో చంద్రుడి యొక్క బలం పెరుగుతుందా తగ్గుతుందా అండి? మీ వాయిస్ మ్యూట్ లో ఉందనుకుంటా శేషగిరిరావు గారు, ఒకసారి చూడరా. ఈ చంద్రుడి యొక్క బలం మీద అడిగారు కదా. ఎస్, చంద్రుడి యొక్క డిస్టెన్స్ చూసినట్లయితే భూమికి దాదాపు దగ్గర దూరం అయితే 3.8 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అది వృత్తాకారం కాకుండా దీర్ఘవలయాకారంలో ఉంటాడు కాబట్టి ఆ దూరంగా వెళ్ళినప్పుడు 4,20,000 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఇందాకేమో 3,80,000. కాబట్టి ఈ గ్రావిటీ, భూమి యొక్క ఆకర్షణ శక్తి, చంద్రుడి యొక్క ఆకర్షణ శక్తి అది వరకు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కారణం ఏంటంటే డిస్టెన్స్ మారటలేదు కాబట్టి. సో కాబట్టి గ్రహణ కాలంలో కానీ గ్రహణ కాలం లేనప్పుడైనా కానీ ఈ డిస్టెన్స్ వ్యత్యాసం అంటే ఈ దూర వ్యత్యాసం మధ్య గ్రావిటీ తేడాలే తప్ప ఏ విధంగానూ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈ ఆకర్షణ శక్తిలో ఎటువంటి తేడాలు ఉండవు. కాబట్టి పౌర్ణం వచ్చినప్పుడు సముద్రాలకు ఆటుపోట్లు అంతకుముందు ఎలా ఉన్నాయో ఈ రోజు కూడా అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి కూడా, తగ్గవు. ఇది ఏంటంటే ఈ జామెట్రీలో ఏర్పడుతున్నటువంటి ఒక రకమైన ప్రక్రియ. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం యొక్క జామెట్రీలో ఏర్పడుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ అందరూ తిలకించవచ్చు, చూడొచ్చు. ఇది గనక మీరు ఇంకా దూరం పోయి చూసినట్లయితే ఇది అందరూ అనుకుంటారు, మనం గనక సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టయితే 365 రోజుల తర్వాత తిరిగిన బయలుదేరిన ప్రదేశానికే వస్తారు. అది మాత్రం కాదు. కారణం ఎందుకంటే సూర్యుడు కూడా అతి వేగంగా దాదాపు 70,000 కిలోమీటర్ల వేగంతో గంటకు వెళుతూ ఉంటాడు. ఏది పాలపంత చుట్టూత. ఏదైనా ఒక వస్తువు అంత వేగంగా కదులుతున్నప్పుడు దాని చుట్టూ తిరిగే వస్తువులు కూడా వాటి ఆకర్షణ శక్తికి లోబడి తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది 365 రోజుల తర్వాత మళ్ళీ బయలుదేరిన ప్రదేశానికి ఎటువంటి అవకాశము లేదు. అది స్పైరల్ గా ఉంటుందన్నమాట వెళ్ళిన కొంది. అది మనం పైనుంచి చూస్తే ఒక దీర్ఘ వలయంగానో కనపడుతుంది. అలాగే మీరు చంద్రుడు కనుక చూసినట్లయితే దాదాపు 29 డేస్ అనుకుంటే, ఏది భూమి చుట్టూ తిరిగి రావటానికి చంద్రుడికి 29 డేస్ అనుకుంటూ ఉంటే, మరి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది కదా.
అలాగే ఆ తిరుగుతున్నప్పుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు కదా, భూమి గనక స్థిరంగా ఉంటే ఆ 29 రోజుల తర్వాత బయలుదేరిన ప్రదేశానికి వస్తాడు. కానీ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పుడు అతని యొక్క ఆకర్షణ శక్తికి లోబడి చంద్రుడు కూడా తిరగాలి. కాబట్టి చంద్రుడు కక్ష కూడా అది ఒక రకమైన స్పైరల్ అన్నమాట. ఈ జామెట్రీ కూడా తీసుకోవాలన్నమాట. అందువలన ఏ జామెట్రీ తీసుకున్నా నేను చెప్పిన డిస్టెన్సెస్ 3.8 లక్షల నుంచి 4.20 లక్షల వరకే ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఆకర్షణ శక్తి ఎప్పుడు ఆ దూరానికి లోబడి అట్లాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ చంద్రగ్రహణం తర్వాత మీ పరిశోధనలకు ఏమైనా హెల్ప్ అవుతుందా అండి? ఈ పరిశోధనలు మామూలుగా ఏంటి అంటే చూసేది ఈ యొక్క వక్రీభవనం చెందుతుంది అని చూసాం కదా. ఈ వక్రీభవనం చెంది బ్లడ్ మూన్ వచ్చినప్పుడు ఆ వక్రీభవనం చెందటానికి ఎంత యాంగిల్ మన భారతదేశంలో కాదు, భూమి చుట్టూతో ఉన్న వాతావరణం మూలాన మనకి పొల్యూటెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఈ వక్రీభవన రేఖలో మార్పు జరుగుతుందా జరగట్లేదా అని చూడటానికి పనికొస్తుంది. అదొకటి. తరువాత భూమి మీద ఉన్న జీవరాశులు వాటికి కూడా బయోలాజికల్ సైకిల్ అని ఉంటుంది. జీవరాశులకు కూడా, వృక్షాలకు కూడా. ఆ జీవరాశులు కూడా ఏమనుకుంటాయంటే పౌర్ణమి రోజున పౌర్ణమి వస్తుంది, దానికి తగ్గట్టుగా దాని ప్రవర్తనలు ఆ రోజున ప్రవర్తన ఆ విధంగా నడుచుకోవటానికి ప్రోగ్రామ్ అయి ఉంటుందన్నమాట బయలాజికల్ గా. ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు గ్రహణం రోజున పున్నమి రోజున కనపడకపోతే కొన్ని జీవరాశులు కొంత అయోమయానికి లోనై ఒక ప్రవర్తనలో మార్పు రావటానికి అవకాశం ఉంది. కాబట్టి బయలాజికల్ శాస్త్రవేత్తలు జీవరాశుల్లో ఇటువంటి ప్రవర్తనలు ఉన్నాయా లేవా అని చూస్తారు. ఇటువంటి చూడటానికి బాగా పనికొస్తుంది అనమాట. అలాగే భూమి మీద ఉన్న వృక్షరాశులు కూడా ఈ యొక్క చంద్రుని యొక్క చంద్ర కళలు అంటాం కదా మనం, పాడ్యం దగ్గర నుంచి పౌర్ణమి దాకా, ఆ తర్వాత క్షీణిస్తూ అమావాస్య వరకు, ఈ కళలను బట్టి కూడా పంట ఎగుమతి దిగుమతుల్లో కొంత తేడా ఉంటుంది. ఏదో ఒక రోజు గ్రహణం వచ్చిన వల్ల దాని వల్ల తేడా ఉంటుందని చెప్పడానికి ఎటువంటి అవకాశం లేదు. అదే దానికేమి ఇబ్బంది లేదు. కాబట్టి ఎప్పుడైనా ఇటువంటి ప్రసారం అంటే చంద్రుడి దగ్గర నుంచి వచ్చే కిరణాలు పడనప్పుడు జీవరాశులు కొంత అయోమయానికి లోనవుతాయి. అది శాస్త్రపూర్వకంగా కూడా చూశారు. అటువంటి జీవరాశుల్లో ఎటువంటి ప్రవర్తన ఎలా ఉంటుందని కూడా గమనించారు. సో ఇలాంటి శాస్త్ర ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అంతేగాని మనుషులకి ఏమన్నా జరుగుతుందా లేకపోతే జరిగితే ఎలాంటివి అవన్నీ అది వేరే సిద్ధాంతాల్లోకి వస్తాయి. దాని గురించి మనం తర్వాత వేరే